మరి కొన్ని గంటల్లో ప్రారంభమయ్యే టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ టీంలు ఎలా ఉంటాయి అన్న దానిపై చాలా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశాడు టీమిండియా సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. ఈ మ్యాచ్లో టీమిండియా స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశాడు. మరీ ముఖ్యంగా జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్న అభిషేక్ శర్మ టీం 11లో ఖచ్చితంగా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇదే జరిగితే సంజు శాంసన్ ఈసారి బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో 3 సిక్సర్లు 1 4తో బాదినప్పటికీ అభిషేక్ శర్మ అందుబాటులోకి రావడంతో ఇక సంజు ఈ మ్యాచ్కు పక్కన ఉండాల్సిన పరిస్థితి. ఇక మిగతా మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మ్యాచ్ జరిగే కొలంబో పిచ్ కాస్త స్లో పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది కాబట్టి వరుణ్ చక్రవర్తితో పాటు కుల్దీప్ యాదవ్ను కూడా ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే బహుశా అక్షర్ పటేల్ను విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ బౌలింగ్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. హర్షదీప్ సింగ్ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. బూమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకునే అవకాశం. ఇక ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో తీసుకోవాల్సి ఉంటుంది. పైగా సీనియర్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్పై ఆడిన అనుభవం ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోతో అదరగొడితే టీమిండియా ఈ మ్యాచ్లను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఫామ్ను బట్టి చూసినా పాకిస్తాన్ కంటే టీమిండియా అన్ని విధాల్లోనూ మెరుగ్గా ఉంది. ఇక మరోపక్క పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్లోనూ చచ్చి చెడి చిన్న టీంపై గెలిచింది. ఇప్పుడు భారత్తో మ్యాచ్ అంటే వాళ్ళకు అంత ఈజీగా ఉండదు. పైగా కొలంబో పిచ్ కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పిచ్పై పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఫ్లాట్గా ఉండే పాకిస్తాన్ పిచ్లపై ఆడిన అనుభవం ఉన్న పాకిస్తాన్ ఆటగాళ్ళు ఇప్పుడు కొలంబో లాంటి ప్రేమదాస స్టేడియంలో డిఫరెంట్ పిచ్పై ఏమాత్రం రాణిస్తారు అన్న దానిపైనే ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఇక ఆ టీంలో మరీ ముఖ్యంగా ఆ జట్టు ఎక్కువగా మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. తను కన్సిస్టెన్సీగా రాణిస్తేనే ఆ టీంకు ఎంతో కొంత గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక వీళ్ళతో పాటు ఆ జట్టు కెప్టెన్ కూడా ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి. ఇక మిగతా బ్యాట్స్మెన్లు ఓ మోస్తరు ఫామ్లోనే ఉన్నారు. ఇక ఆ జట్టు బౌలింగ్ అయితే ఈ మధ్యకాలంలో మరీ బలహీనంగా కనిపిస్తోంది. ఏ ఒక్క బౌలర్ కూడా టీంలో పూర్తిగా సెట్ కావడం లేదు. షహీన్ అఫ్రిది పేరుకే ఫాస్ట్ బౌలర్ కానీ స్టార్ ఫాస్ట్ బౌలర్ కానీ బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఇక పాకిస్తాన్ ఆశలన్నీ ఆ జట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తారిక్ పైనే ఆధారపడి ఉంది. తను కాస్త డిఫరెంట్ శైలితో బౌలింగ్ చేస్తుండడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.